అసలు షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో క్లారిటీ లేకుండానే ఒక సినిమా గురించి విపరీతంగా చర్చ జరిగేలా చేయడం ఒక్క రాజమౌళికే సాధ్యం. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ల కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ క్రేజీ మూవీకి సంబంధించి ఏదైనా సరే హాట్ న్యూస్గా మారుతోంది. తానింకా కథనే వినలేదు అని రామ్ చరణ్ స్పష్టం చేసిన నేపథ్యంలో విజయేంద్ర ప్రసాద్ గారు ఇంకా అది వండడంలోనే ఉన్నారని టాక్ వచ్చేసింది. ఇకపోతే దీనికి బడ్జెట్ ఎంత పెడతారు అనే దాని గురించి ఇప్పటికే ఇద్దరు హీరోల అభిమానుల మధ్య హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఫిలిం నగర్ ట్రాక్ ప్రకారం ఎంత లేదన్నా దీనికి 250 కోట్ల దాకా బడ్జెట్ అవుతుందని, అందుకు తగ్గట్టు ప్రిపేర్ కావాలని నిర్మాత డివివి దానయ్యకు రాజమౌళి చెప్పినట్టు దాని సారాంశం. ఇది నిజమో కాదో నిర్ధారించే సోర్సు ప్రస్తుతానికి లేదు, కానీ ఈ ఫిగర్ విన్నవారు మాత్రం వామ్మో అనకుండా ఉండలేకపోతున్నారు. బాహుబలికి ఇంతకు మించి అయినప్పటికీ దాని కేసు వేరు. ఊహాతీతమైన ఒక ఫ్యాంటసీ కథను ఇంతకు ముందెన్నడూ చూడని రీతిలో తెరకెక్కించారు కాబట్టి భాషతో సంబంధం లేకుండా అన్ని చోట్ల దానికి బ్రహ్మరథం పట్టారు. కానీ ఇప్పుడు తీయబోయే మల్టీ స్టారర్ ఒక కమర్షియల్ మూవీ. రెగ్యులర్ ఫార్ములాతో జక్కన్న తనదైన శైలిలో మిక్స్ చేసే హీరోయిజంతో ఉంటుంది. మరి ఇంత బడ్జెట్ ఎందుకు అన్న అనుమానం రాక మానదు. కానీ ఇన్సైడ్ టాక్ ప్రకారం కమర్షియల్ మూవీనే అయినప్పటికీ యాక్షన్ పరంగా ఇందులో భారీ క్యాన్వాస్ ఉందట. దానికోసమే ఇంత డిమాండ్ చేయక తప్పడం లేదని చెబుతున్నారు. మరి ఇందులో ఇద్దరు స్టార్ హీరోల రెమ్యునరేషన్లు కలిపే ఉన్నాయా లేక అవి వేరుగానా అనేది మాత్రం ఇంకా తెలియదు. మొత్తానికి ఈ బడ్జెట్ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అయినా రాజమౌళి కంటెంట్కి, మార్కెటింగ్ ప్లాన్కి ఎంత పెట్టినా వెనక్కు వస్తుందని అభిమానుల నమ్మకం. కానీ తెలుగు నిర్మాత కనీసం ఆలోచించడానికి కూడా భయపడే 200 కోట్లంటే దానయ్య గారి ధైర్యం గట్టిదే. అయినా మొత్తం ఆయనే పెట్టాలా ఏంటి? కాంబోకున్న క్రేజ్కి ఎంత కావాలంటే అంత ఫైనాన్స్ తెస్తుందిలే అన్నవారు కూడా లేకపోలేదు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.